ఐపీఎల్ అంటేనే కళ్ళు చెదిరే గ్లామర్, భారీ సిక్సర్లు, అంతకు మించి కళ్ళు తిరిగే కోట్లాది రూపాయల బేలంపాటలు. అయితే ఈ ఐపీఎల్ 2026 సీజన్ మాత్రం ప్రస్తుతం ఒక వింతైన మరియు ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రిషబ్ పంత్ నుండి కామెరూన్ గ్రీన్ వరకు కోట్లు కుమ్మరించుకున్న ప్లేయర్స్ అందరూ చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఈ రోజు మన వీడియోలో లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్స్గా ముద్రపడిన వారు ప్రస్తుతం ఎలా ఫ్రాంచైజీలకు దించుకోలేని భారంగా మారారో, కోట్లాది రూపాయల పెట్టుబడి ఏ విధంగా బూడిదలో పోసినా పన్నీరవుతోందో చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన ప్లేయర్స్ లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలతో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే అత్యంత ఖరీదైన ఫారెన్ ప్లేయర్గా కెమెరూన్ గ్రీన్ 25.2 కోట్లతో కేకేఆర్ జట్టులో చేరాడు. వీరితో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్లు, అంటే కనీసం ఇండియన్ నేషనల్ టీంకు కూడా ఆడని ప్లేయర్స్ మీద కూడా ఈ ఐపీఎల్లో కోట్ల వర్షం కురిసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ అత్యంత ఖరీదైన చిట్టా అంతా ప్రస్తుతం దారుణంగా విఫలమవుతున్న ప్లేయర్స్ జాబితాగా మారిపోయింది. ఈ ప్లేయర్స్ ఆయా ఫ్రాంచైజీలు తమపై పెట్టుకున్న నమ్మకానికి కనీసం న్యాయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ భారీ పెట్టుబడుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న ఫ్రాంచైజీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పాలి. ఈ జట్టు కేవలం 2 ఆటగాళ్ల మీద, అంటే రిషబ్ పంత్ మరియు నికోలస్ పూరన్లపై దాదాపు 50 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ గ్రౌండ్లో వీరి ప్రదర్శన చూస్తుంటే ఆ మొత్తానికి వారు కనీస విలువను కూడా ఇవ్వడం లేదు అనిపిస్తోంది. రిషబ్ పంత్ తన 27 కోట్ల ధరను కాపాడుకోవడానికి ఒకటారా ఇన్నింగ్స్లతో ఏదో అలా బండి లాగిస్తున్నాడు. అతను ఆడిన 7 ఇన్నింగ్స్లో కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగారు. అందులో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ ఉంది. అంటే ఒక్కో పరుగుకు లక్నో ఫ్రాంచైజీ ఎంత ఖర్చు చేస్తుందో లెక్కేస్తే అది సామాన్యులకు గుండెపోటు తెప్పించేలా ఉంటుంది. ఇక నికోలస్ పూరన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గత సీజన్లో 40 సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించిన ఈ వెస్టిండీస్ వీరుడు ఈ సీజన్లో కేవలం 3 సిక్సర్లతోనే సరిపెట్టుకున్నాడు. అతను ఆడిన 7 ఇన్నింగ్స్లో కేవలం 73 పరుగులు మాత్రమే చేశారంటే నమ్మశక్యంగా లేదు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 82గా నమోదైంది. ఇది T20 ఫార్మాట్లో అత్యంత నిరాశాజనకమైన గణాంకం. పూరన్ మరియు పంత్ ఇద్దరూ కలిసి దాదాపు 49 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ కేవలం 198 పరుగులు మాత్రమే జట్టుకు అందించారు. ఇలాంటి గణాంకాలు ఏ జట్టుకైనా భారీ నష్టాన్ని మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. 25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన కెమెరూన్ గ్రీన్ కూడా రిషబ్ పంత్ తరహాలోనే మామా అనిపిస్తున్నాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ సహాయంతో అతను కేవలం 162 పరుగులు మాత్రమే చేయగలిగారు. బ్యాటింగ్లో రాణించకపోయినా కనీసం బౌలింగ్లోనైనా అదరగొడతారని యాజమాన్యం ఆశించింది. కానీ అతను గాయం పేరు చెప్పి బౌలింగ్ చేయడానికి అస్సలు మొగ్గు చూపడం లేదు. కేవలం అభిమానులు మరియు యాజమాన్యం నుండి ఒత్తిడి ఎక్కువైనప్పుడు మాత్రమే గత 2-3 మ్యాచ్లో తూతూ మంత్రంగా బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఒక ఆల్రౌండర్ కోసం అంత భారీ మొత్తం ఖర్చు చేసిన కేకేఆర్ కు ఇది మింగుడు పడని విషయమే. ఇక ఈ సీజన్లో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో విషయం చెన్నై సూపర్ కింగ్స్ వేలం వ్యూహం. సాధారణంగా సిఎస్కే చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. కానీ ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్లైన ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మల మీద ఏకంగా తలా 14.2 కోట్ల చొప్పున కోట్లు కుమ్మరించింది. అసలు ఈ ఇద్దరిలో మేనేజ్మెంట్ ఏం చూసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రశాంత్ వీర్ 2 మ్యాచ్లో కేవలం 49 పరుగులు చేయగా కార్తిక్ శర్మ 3 మ్యాచ్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా కార్తిక్ శర్మ గురించి భారీ హిట్టర్ అని ముందే ఓవర్ హైప్ ఇచ్చారు. కానీ మైదానంలో అతను కనీసం బంతిని బ్యాట్కు కనెక్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా వీరు జార విడుచుకుని జట్టుకు భారాన్ని మిగిల్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 13 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్కు ఈ సీజన్లో అవకాశాలు రావడమే చాలా తక్కువగా వచ్చాయి.
వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాలను కూడా అతను సద్వినియోగం చేసుకోలేకపోయారు. 2 మ్యాచ్లో అతను కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. వీళ్లతో పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కు 8.4 కోట్లకు ఎంపికైన ఆకిబ్ నబీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. అతను ఆడిన 2 మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా విపరీతంగా పరుగులు సమర్పించుకుని తన ఎంపికను అందరూ ప్రశ్నించుకునేలా చేశాడు. ఇక ఈ సీజన్లో ఫ్రాంచైజీల జేబులకు మరో రూపంలో కూడా భారీ చిల్లు పడింది. కొంతమంది ప్లేయర్స్ ని కోట్లు పోసి కొనుగోలు చేసినప్పటికీ టీం మేనేజ్మెంట్ అంచనా తప్పడం వల్ల వారిని గ్రౌండ్లోకి పంపలేక డగౌట్లోనే ఖాళీగా కూర్చోబెడుతున్నాయి. వేలం సమయంలో టీం అవసరాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన ప్లేయర్స్ అయిన మతీషా పతిరణకు 18 కోట్లు మరియు జేసన్ హోల్లర్ 7 కోట్లు వంటి వారు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే కోట్లు సంపాదిస్తున్నారు. అంటే వారు ఆడి విఫలమైతే ఒక బాధ, అసలు ఆడకుండానే కోట్లు చెల్లించాల్సి రావడం ఫ్రాంచైజీలకు మరో తలనొప్పిగా మారింది. చివరగా గాయాల రూపంలో కూడా జట్లకు పెద్ద దెబ్బలు తగిలాయి. మిచెల్ స్టార్క్, జోష్ ఇంగ్లీష్ మరియు ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు జట్టుకు అందుబాటులోకి రాలేదు. ఇలా కోట్లు పోసి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కీలక సమయంలో జట్టుకు దూరం కావడం వల్ల ఫ్రాంచైజీల వ్యూహాలన్నీ తలకిందులవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఐపీఎల్ 2026 అనేది ఫ్రాంచైజీలకు ఒక గుణపాఠంగా మారుతోంది. భారీ ధర అనేది గ్రౌండ్లో పరుగులకు గ్యారంటీ ఇవ్వదని ఈ సీజన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముగింపుగా చూస్తే ఐపీఎల్ 2026 ప్రస్తుతం ఒక క్యాస్లీ పెర్ఫార్మెన్స్ క్రైసిస్ ను ఎదుర్కొంటోంది. 27 కోట్ల పంత్ నుండి 21 కోట్ల పూరన్ వరకు అందరూ కూడా ఫ్రాంచైజీల నమ్మకాన్ని వమ్ము చేశారు. అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్ల మీద పెట్టిన కోట్లు కూడా వృధాగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఫ్రాంచైజీలకు భవిష్యత్తు వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. కేవలం భారీ మొత్తాలు చెల్లించినంత మాత్రాన జట్టు విజయ తీరాలకు చేరుకోదు అని ఈ సీజన్ మనకు నేర్పిస్తున్న పాఠం. మరి ఈ ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఫ్లాప్ ప్లేయర్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.